వాట్ హ్యాపెన్ వెన్ డూయింగ్ 21 days ఆఫ్ మెడిటేషన్. జస్ట్ డైలీ ఒక 5 minutes మెడిటేషన్ చేయడం వల్ల మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుందా? ఈ రోజుల్లో మనం చాలా డిస్ట్రాక్షన్స్, ప్రెషర్స్, కన్ఫ్యూజన్స్ అండ్ ఓవర్ థింకింగ్ తో బతికిస్తున్నాం. ఎవరైతే 15 to 25 years ఉన్న వాళ్ళందరూ ఇది రిలేట్ అయి ఉంటారు. స్ట్రెస్ తో పడుకోవడం, చాలా ఓవర్ థింకింగ్ చేయడం, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం, ఇటువంటివి చాలా ఫేస్ చేస్తూ ఉంటారు. బట్ ఇలాంటి అన్ని సిచ్యువేషన్స్ కి ఒకటే సొల్యూషన్, మెడిటేషన్. ఎస్, ఈ జనరేషన్లో చాలా మంది అవాయిడ్ చేసేది మెడిటేషన్. కానీ మెడిటేషన్ అనేది నా లైఫ్ని చాలా చేంజ్ చేసింది. యు నో హౌ? లెట్స్ గో టు ది వీడియో. ఈ 21 days ఆఫ్ మెడిటేషన్లో నేను ఏం నేర్చుకున్నా, ఈ వీడియోలో నా ఎవ్రీడే ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకోబోతున్నా. Day 1, మొబైల్లో టైమర్ సెట్ చేసుకొని కూర్చున్నా. నిజంగా ఫ్రెండ్స్, ఒక 5 minutes కూడా ఐస్ క్లోజ్ చేసుకొని కూర్చోలేకపోయా. బట్ పేషెన్స్తో ఒక 15 minutes మెడిటేషన్ చేసా. ఆఫ్టర్ ద మెడిటేషన్ ఏదో ఒక తెలియని ఫ్రెష్నెస్, మైండ్లో ఎటువంటి ఆలోచనలు లేవు, అంత సైలెన్స్ అండ్ పీస్ఫుల్నెస్. ఆఫ్టర్ 3 days ఐ ఫేస్డ్ లాట్ ఆఫ్ థింగ్స్. లైక్ నేను మెడిటేషన్ అనేది పీస్ఫుల్నెస్ ఇస్తుంది అనుకున్నా, బట్ ఏదో విధంగా డిస్ట్రాక్ట్ అవుతున్నా. నా చుట్టుపక్కల నాయిస్ అండ్ మెయిన్గా నా మైండ్లో మెమరీస్ అండ్ థాట్స్ రన్ అవుతున్నాయి. నాకు అసలు మెడిటేషన్ చేయాలని అనిపించేది కాదు, బట్ యాక్చువల్లీ ఇట్ వాస్ ద ఫస్ట్ స్టెప్ టు హీలింగ్. ఆఫ్టర్ 5 days అసలు స్టార్టింగ్ Day 1 ఉన్న ఇంట్రెస్టే లేదు, అసలు ఎందుకు చేయాలి అనిపించేది. బికాస్ ఆఫ్ ది రీజన్, హ్యాజ్ ఏ హ్యూమన్ మనకి ఇన్స్టాంట్ రిజల్ట్స్ వస్తేనేగా మనం చేసేది. అసలు ఒక రోజు స్కిప్ చేద్దామని కూడా అనుకున్నా, బట్ ఏ స్మాల్ పార్ట్ ఆఫ్ మీ వాంటెడ్ టు కంటిన్యూ టు ఫేస్ వాట్ ఐ వాజ్ అవాయిడింగ్. ఆఫ్టర్ 8 days నేను ఒకటి అబ్జర్వ్ చేసా. ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ సైలెన్స్ అండ్ నేను చేసే ప్రతి పని క్లారిటీతో చేస్తున్నా. ఫర్ ద ఫస్ట్ టైం ఐ వాజ్ వాచింగ్ మై మైండ్, నాట్ ఫైటింగ్ ఇట్. ఆఫ్టర్ 10 days ఐ డిడ్ంట్ ఎక్స్పెక్ట్ దిస్. ఐ ఫెల్ట్ సాడ్నెస్, గిల్ట్, ఈవెన్ ఫియర్. నిజంగా ఒకరోజు మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏడుస్తున్నా. ఐ డోంట్ నో వై, బట్ ఐ డిడ్ంట్ ఫీల్ వీక్. ఆఫ్టర్ 10 days నేను మళ్ళీ మెడిటేషన్ చేయాలని ఒక థాట్ కూడా రాలేదు. ఆఫ్టర్ 15 days నేను రియాక్ట్ అయ్యే విధానమే మారిపోయింది. ఇదివరకు చిన్న చిన్న విషయాలకి ఇరిటేట్ ఫీల్ అయ్యేవాడిని, కానీ ఇప్పుడు నో. ఐ స్టార్టెడ్ టాకింగ్ స్లోవర్, బ్రీతింగ్ డీపర్. ఈవెన్ ఇన్ రిలేషన్షిప్స్ ఐ వాజ్ లిసనింగ్, నాట్ ఫైటింగ్. ఐ స్టార్టెడ్ ఫీలింగ్ ప్రెసెంట్, నాట్ డిస్ట్రాక్టెడ్. ఫైనల్లీ ఆఫ్టర్ 21 days ఇట్ వాస్ ద బిగినింగ్ టు మీ. ఐ డిడ్ంట్ ఫీల్ లైక్ ఏ న్యూ పర్సన్. ఈ 21 days మెడిటేషన్ చేసిన తర్వాత నాలో చాలా చేంజెస్ వచ్చాయి. లైక్ ఓవర్గా రియాక్ట్ అవ్వకపోవడం, ఏ పని చేసిన క్లారిటీతో చేయడం, అండ్ ఇదివరకు ఏదో ఒక తెలియని ఫియర్ ఉండేది. బట్ ఇప్పుడు నో. నౌ ఐ డిడ్ంట్ నీడ్ నాయిస్, పీపుల్ ఆర్ ఈవెన్ మోటివేషన్. ఐ జస్ట్ నీడ్ స్టిల్నెస్. ఇట్ హీల్స్ మీ. అండ్ దిస్ ఇస్ ద వీడియో గైస్. మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు కష్టంగా ఉన్న అట్లీస్ట్ డైలీ ఒక 5 minutes చేయడానికైనా ట్రై చేయండి. ఎండ్ ఆఫ్ ద డే మీరు చాలా మంచి రిజల్ట్స్ చూస్తారు. అండ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో ఏ టూల్స్ గురించి చెప్పబోతున్నా, అండ్ షేరింగ్ మై ఫ్రీలాన్సింగ్ జర్నీ అండ్ మై ఎక్స్పీరియన్సెస్ ఆల్సో, అండ్ ఫైనాన్షియల్ ఫ్రీ ఎలా అవ్వాలో వేస్ కూడా చెప్పబోతున్నా. అండ్ ఇలాంటి మోర్ వీడియోస్ కోసం జస్ట్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.